స్వతంత్రులుగానే పుట్టినటువంటి మనుషులు స్వతంత్రులుగానే ఉండాలని చేశాడు దేవుడు మనుషులందరినీ అన్నప్పుడు మరలా కొత్తగా ఈ స్వాతంత్రం ఏమిటి? మరలా ఈ కొత్తగా స్వాతంత్రం ఏమిటి? ఆగస్టు 15న అంటే ఈరోజు స్వాతంత్రం వచ్చింది కదా అని పండగ చేసుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంతమంది అయితే మనం స్వతంత్ర భారతీయులం, మనం స్వతంత్రులం అని చెప్పుకుంటున్నటువంటి భారతీయులందరూ కూడా బానిసలే. స్వతంత్రులు కాదు, బానిసలే. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది మనోడికి. ఇంత మాట, ఎంత మాట, నన్ను నిలబెట్టి ఇంత పెద్ద మాట అంటారా మీరు? తగ్గేదే లేదు మీరందరూ. ఏమొచ్చింది? చక్రవర్తికి చక్కర్లు వచ్చేసినాయి. కథ మామ్మో, ఇదెక్కడి మాయా, ఇదెక్కడి వింత అంటే అట్టుంటది. మరి పక్కకు తొలగిపోయినటువంటి వారందరిలో ఒక మనిషి మిగతా మనుషులకు దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛను, మిగతా మనుషులందరికీ దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యమును తినేశాడు. ఏం చేసేశాడు? మిగతా మనుషులకు దేవుడిచ్చినటువంటి స్వాతంత్రం ఏదైతే ఉందో, ఆ స్వేచ్ఛ ఏదైతే ఉందో, ఆ స్వేచ్ఛని తినేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరో చెప్పగలరా మీరు? సకల యుగములకు రాజయుండి అక్షయుడును అదృశ్యుడునైనటువంటి మన అందరి దేవుడు, కులం, మతం, ప్రాంతం అని భేదం లేకుండా ప్రపంచానికి దేవుడై ఉన్నటువంటి ఆ ఏకైక దేవదేవునికి ఆయన ఈ లోకానికి పంపించిన ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు వినాలి, విన్నటువంటి మాటలను హృదయములో దాచుకొని వాటి ప్రకారంగా బ్రతకాలి అనే ఆలోచన కలిగి వచ్చి కూర్చున్న మీ అందరికీ కూడా క్రీస్తు పేరిటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా ఈరోజు కొన్ని విషయాలు మనం ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఈరోజు ఈ నెల ఆగస్టు నెల కదా. ఆగస్టు నెల అనగానే భారతదేశానికి ఒక స్పెషల్. అవునంటారా కాదంటారా? ఎందుకో చెప్పండి. భారతదేశం అని అంటే స్వాతంత్రం కదా. ఆగస్టు నెల అంటే స్వాతంత్రం. ఈరోజు ఆగస్టు 15 ఈరోజే జెండా వందనం. ఆగస్టు 15 అంటే అర్థం ఏంటి? స్వాతంత్ర దినోత్సవం. అవునా? స్వాతంత్ర దినోత్సవం అంటే స్వాతంత్రం ఎవరికి వచ్చింది చెప్పాలి సమాధానం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అవునా? భారతదేశానికి ఏమొచ్చింది? స్వాతంత్రం వచ్చింది. దేశం అంటే మనుషులు. అంటే స్వాతంత్రం ఎవరికి వచ్చింది? భారతదేశములో ఉన్న మనుషులకు వచ్చింది. 1947 ఆగస్టు 15న అంటే ఈరోజు స్వాతంత్రం వచ్చింది కదా అని పండగ చేసుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంతమంది అయితే మనం స్వతంత్ర భారతీయులం, మనం స్వతంత్రులం అని చెప్పుకుంటున్నటువంటి భారతీయులందరూ కూడా బానిసలే. స్వతంత్రులు కాదు, బానిసలే అనే వాస్తవం ఈ పాఠంలో బయటపడుతుంది. జాగ్రత్తగా మనం వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంతకు స్వతంత్ర దినోత్సవం అన్నప్పుడు స్వాతంత్రం వచ్చింది భారతీయులందరికీ, మనుషులకి స్వాతంత్రం వచ్చింది అని మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఈ స్వాతంత్రం? ఎవరికి వచ్చింది ఈ స్వాతంత్రం? మనుషులకు వచ్చింది. ఎవరి ద్వారా, ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఇంతకుముందు ఇతను ఎవరి గుప్పెట్లో ఉన్నారు? బ్రిటిష్ వాళ్ళు అని అంటే పులుల, సింహాల, ఎలుగుబంట్ల, చిరుత పులుల? ఎవరు వాళ్ళు? మనుషులే. ఒక మనిషి నుండి ఇంకొక మనిషికి ఏమొచ్చిందట? అబ్బా, ఎంత విడ్డూరం చూసారా? ఒక మనిషి దగ్గర నుంచి ఇంకొక మనిషికి ఏమొచ్చింది? స్వాతంత్రం వచ్చింది. ఒక మాట ఇక్కడ మనకు జ్ఞాపకం ఉండాలి. ఒక మాట మనకు ఖచ్చితంగా జ్ఞాపకం ఉండాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఈరోజు స్వాతంత్రం వచ్చింది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం మనం. అయితే ఈ భూమిని దేవుడు నిర్మించిన తర్వాత భూమి మీద నిర్మించిన మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదాము గారికి లేదా స్వాతంత్రం? హవ్వముకు లేదా స్వాతంత్రం? వాళ్లను నిర్మించిన దేవుడు వాళ్ళకి ఇవ్వలేదంటారా స్వాతంత్రం? వాళ్ళకు స్వాతంత్రం దేవుడు ఇచ్చాడు. ప్రతి మనిషి స్వతంత్రుడే. ప్రతి మనిషికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, స్వాతంత్రం ఇచ్చాడు.
కదా అన్నప్పుడు స్వతంత్రులుగానే పుట్టినటువంటి మనుషులు స్వతంత్రులుగానే ఉండాలని చేశాడు దేవుడు మనుషులందరినీ అన్నప్పుడు మరలా కొత్తగా ఈ స్వాతంత్రం ఏమిటి? మరలా ఈ కొత్తగా స్వాతంత్రం ఏమిటి? స్వాతంత్రం వచ్చింది అని మాట్లాడుకుంటున్నాం మనం కదా. ఇంతకు దేవుడు మనుషులను పుట్టించినప్పుడు స్వతంత్రులుగానే పుట్టించాడా? ఎస్, పుట్టించాడు అని చెప్పడానికి ఒక్కసారి ఆదికాండం 1వ అధ్యాయం 28 నుంచి చూద్దాం. 27 నుంచే చూద్దాం, బాగుంటుంది. 1వ అధ్యాయం ఆదికాండం 27 నుంచి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. అలా సృజించిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించెను. ఆశీర్వదించి ఎట్లా ఆశీర్వదించాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి భూమిని లోబరుచుకొనుడి అన్నాడు. ఏమండి, అర్థమవుతుందా? మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి ఈ భూమిని మీరు ఏం చేసుకోవాలి? లోబరుచుకోండి, భూమిని లోబరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశములో ఉన్న పక్షులను, భూమి మీద ప్రాకే ప్రతి పురుగును, ప్రతి జీవిని ఏలండి అని దేవుడు వారితో చెప్పారు. ఏలాలి ఎవరినెవరిని? భూమిని లోబరుచుకోవాలి అంటే భూమిని ఏలాలి, భూమి మీద ఉన్న జంతువుల్ని ఏలాలి, ఆకాశంలో ఉన్నటువంటి పక్షులను ఏలాలి, సముద్రంలో ఉన్నటువంటి జలచరాలను ఏలాలి, ప్రాకే పురుగుల్ని కూడా ఏలాలి. అంటే ఎవరు నువ్వు? ఏలుతున్నటువంటి రాజువి, నువ్వే రాజువి, స్వతంత్రుడివి. అంతేనా అంటే ఇంకా ఏం చెప్తున్నాడు చూస్తే 29వ వచనం. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారం అన్నాడా? ఆహారం అన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆ తదనంతరం 9వ అధ్యాయము నోవాహు గారి కాలంలో 9వ అధ్యాయం 1వ వచనం నుంచి చూసినట్లయితే మరలా దేవుడు మనుషులతో ఏం చెప్తున్నాడనంటే, మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. మీ భయం, మీ బెదురు అడవి జంతువులన్నింటికి, ఆకాశ పక్షులన్నింటికి, నేల మీద ప్రాకు ప్రతి పురుగులకును, సముద్రపు చేపలన్నింటికి కలుగును. అవి కూడా మీకు మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను అన్నాడు. అవునా? అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ ప్రకృతిని నువ్వు ఏలాలి, ఈ ప్రకృతి నీకు లోబడుతుంది, ఈ ప్రకృతిని నువ్వేలాలి అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జీవిని దాదాపుగా ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తలు లెక్క కట్టి చెప్పినటువంటి విషయం ఏంటి అంటే, భూమి మీద జీవరాశులు 90 లక్షల రకాల జీవరాశులు, 86 నుంచి 90 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి అని చెప్పాడు. అందులో ఒకే ఒక జీవి మనిషి. ఈ మనిషి మిగతా జీవులన్నింటినీ ఏలాలి అని ఏలికగా, రాజుగా, స్వతంత్రుడుగా నియమించాడు దేవుడు కదా. అయితే ప్రకృతి నీది, నేను నిర్మించి నీ చేతికి అప్పగించాను ప్రకృతిని, దాన్ని నువ్వు ఏలుకో నా కుమారుడా ఏలుకో అని చెప్పేసి ఇచ్చాడు. అయితే నువ్వు మాత్రం నా అండర్లో ఉండాలి, నా పరిధిలో ఉండాలి, నా పరిపాలనలో ఉండాలి, నేను చెప్పినట్టు నడవాలి. నేను చెప్పినట్టు నడవటమే స్వాతంత్రం. అవునా కదా? అయితే ఒకే ఒక్క మాట చెప్పాడు. మొదటి మానవుడైనటువంటి ఆదాముతో ఫలానా పండు తినొద్దు అన్నాడు. రిస్ట్రిక్షన్సే లేవు, అది తినొద్దు అన్నాడు. అది రిస్ట్రిక్షన్ కాదు, అదేదో ఆటంకం కాదు, అదేదో అణచటం కూడా కాదు, అది కేవలం జాగ్రత్త. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మన పిల్లల్ని కానీ ఎవరైనా అరే కరెంటు ముట్టుకోకరా అన్నాం అనుకో, నన్ను అణిచేస్తున్నావు నువ్వు, నన్ను కరెంటు పట్టుకొని ఎట్లే నువ్వు అని అంటే, పిచ్చోడా పట్టుకుంటే ఆ తర్వాత నువ్వు ఉండవురా భూమి మీద, అది జాగ్రత్త అంతే తప్ప అది నేను అణచటం కాదు.
అవునా అనే విషయం అర్థం కావాలి. కాబట్టి కంప్లీట్గా దేవుడు స్టార్టింగ్లో మనుషులను స్వతంత్రులుగా చేశాడు. స్వతంత్రులుగా మనుషులని దేవుడు నియమించి రారాజుగా చేస్తే నువ్వు నా మాట వినాలి నాయన, ప్రకృతిని నిర్మించి నీ చేతికిచ్చింది నేను, సమస్తమును ఏలుకో అని చెప్పింది నేను, నీకు అంతటి అధికారం ఇచ్చింది నేను, కాబట్టి నువ్వు మాత్రం నా మాటలు విని నా మాటల ప్రకారంగా బ్రతకాలి, స్వతంత్రుడిగా బ్రతకాలి, స్వేచ్ఛగా బ్రతకాలి, నా మాట ప్రకారంగా బ్రతకాలి. నా మాట ప్రకారంగా నువ్వు బ్రతికితే ప్రకృతి మొత్తం నీకు లోబడుతుంది అని చెప్పాడు. కానీ మనిషి దేవుని కంట్రోల్లో నుంచి, దేవుని పరిపాలనలో నుంచి పక్కకు వచ్చేసాడు. దేవుని ఆధీనంలో నుంచి, దేవుని పరిపాలనలో నుండి పక్కకు తొలగిపోయాడు. పక్కకు తొలగిపోయిన వెంటనే జరిగిన ప్రమాదం ఏంటో చెప్పనా? పక్కకు తొలగిపోయినటువంటి వారందరిలో ఒక మనిషి మిగతా మనుషులకు దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛను, మిగతా మనుషులందరికీ దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యమును తినేశాడు. ఏం చేసేశాడు? మిగతా మనుషులకు దేవుడిచ్చినటువంటి స్వాతంత్రం ఏదైతే ఉందో, ఆ స్వేచ్ఛ ఏదైతే ఉందో, ఆ స్వేచ్ఛని తినేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరో చెప్పగలరా మీరు? ఈ ప్రపంచంలో ఈ మాట ఎవరిని అడిగినా ఎవడూ చెప్పలేడు, కానీ బైబిల్ సమాధానం చెప్పగలదు. మీకు తెలుసుంటే చెప్పండి. అది ఎవరైనా నిమ్రోదు అనేటటువంటి వ్యక్తి మనుషుల యొక్క స్వేచ్ఛను తినేశాడు. మనుషుల యొక్క స్వేచ్ఛను తీసేసి, రేయ్ మీరు నాకు దాసులో, నేను మీకు రాజును, నా అండర్లో, నా పరిపాలనలో, నా చెప్పు చేతల్లో మీరు బ్రతకాలి, మీరు ఉండాలి అని దేవుని పరిపాలనలను కాదని బయటికి వచ్చిన ప్రజలను తన గుప్పెట్లో పెట్టుకొని నేను మిమ్మల్ని ఏలుతున్నానని నిలబడినటువంటి వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి, మనుషుల స్వాతంత్ర్యాన్ని హరించి వేసిన వ్యక్తి ఎవరు? నిమ్రోదు. మొట్టమొదటి వ్యక్తి. అవునా? ఆయన పరిపాలన ఏ కాలంలో జరిగింది, ఎప్పుడు జరిగింది, ఆయన పరిపాలన ఏ విధంగా ఉండేదో ఒక్కసారి 10వ అధ్యాయం ఆదికాండంలో చూసినట్లయితే 8 నుంచి కూషు అనేటటువంటి వ్యక్తి, అది కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు, కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. సినారు దేశములోని బాబేలు, ఏరేకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలట. బబులోను ఉంది చూసారా, అక్కడి నుంచి మొదలు పెట్టాడు, పరిపాలన ప్రారంభించాడు. ఎవరిని తన గుప్పెట్లో, ఎవరిని తన అండర్లోనికి తెచ్చుకున్నాడంటే, ఎవరైతే దేవుని పరిపాలనలు వద్దు అని అనుకుని బయటకు వచ్చారో వాళ్ళందరినీ తన గుప్పెట్లో పెట్టుకున్నాడు ఇతను. ప్రమాదం. అవునా? గట్టిగా చెప్తా ఒక మాట ఏంటి అని అంటే, నువ్వు దేవుని అండర్లో ఉంటే, నువ్వు దేవుని పరిపాలనలో ఉంటే, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ, ఏ రాజైనా, ఎవరిని పరిపాలిస్తున్న రాజైనా సరే, వాళ్ళందరూ నీ ముందు తల వంచాలి, తలదించాలి. నువ్వు మామూలు మనిషివే కావచ్చు, సాధారణమైనటువంటి వ్యక్తివే కావచ్చు, కానీ నీ ముందు తలదించేవాడు, ఈ లోకంలో దేవుణ్ణి నమ్మని, దేవుని చెంతకు రాని, దేవుని పరిపాలనలను వ్యతిరేకించేటటువంటి ప్రజలందరినీ మూటగట్టి పరిపాలిస్తున్నటువంటి రాజు కూడా నీ ముందు తలదించాల్సిందే, నీ ముందు మోకరించాల్సిందే, సాష్టాంగ నమస్కారం నీకు చేయాల్సిందే, నువ్వు దేవుని పరిపాలనలో పర్ఫెక్ట్గా ఉంటే. అంతేనా అంటే అంతేకాదు, ఇంకా ఉంది. ఇంకా ఏముంది అని అంటే, ప్రకృతి నీకు సలాం కొడుతుంది, ప్రకృతి కూడా నీకు భయపడుతుంది, ప్రకృతి కూడా నీకు ఎదురు నిలబడజాలదు అని చెప్పటానికి దేవుని పరిపాలనలలో బ్రతుకుతున్నటువంటి కొంతమంది వ్యక్తుల చిట్టా మీ ముందుంచేసి నేను పాట ముగించే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. దేవుని పరిపాలనలో, దేవుని కంట్రోల్లో, దేవుని మాటల ప్రకారంగా, దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నటువంటి మనిషి, అతని ముందు ప్రకృతి కూడా నిలబడదు అని చెప్పటానికి మొట్టమొదటగా మనం మోషే గారిని చూడొచ్చు. దేవుని పరిపాలనలో ఉన్నటువంటి మోషే గారు, దేవుని మాటల ప్రకారంగా నిలబడినటువంటి మోషే గారు
దేవుని పిల్లలను ఐగుప్తులో నుంచి కనాను దేశానికి నడిపించటానికి తీసుకొని వెళుతూ ఉండగా దారి మధ్యలో అడ్డం వచ్చింది సముద్రం. ఏమడ్డం వచ్చింది? సముద్రం అడ్డం వచ్చింది. సముద్రం అడ్డం వచ్చినప్పుడు ఆ సముద్రం దగ్గర నిలబడి తన చేతిలో ఉన్న కర్రను చూపించంగానే సముద్రం తల వంచిందా లేదా? సముద్రం దారినిచ్చిందా లేదా? నేను అవతలికి వెళ్ళాలి, సముద్రమా నేను అవతలికి వెళ్ళాలి అని అన్నప్పుడు నీవు సృష్టికర్త అయిన దేవునికి దాసుడవు, ఆ దేవుని పరిపాలనలో చక్కగా బ్రతుకుతున్నటువంటి వాడవు కాబట్టి నీ మాట మేమెందుకు వినమయ్యా, వింటాం అని చెప్పేసి ద్వారాలు తెరిచాయి. 2 పాయలుగా 2 పక్కలా నిలిచినప్పుడు ఆ మధ్యలో ఆరిన నేల కనబడితే ఆరిన నేల నుంచి నడిచిపోయారు. తన వెనకాల దేవుని పరిపాలనలను మేము ఒప్పుకుంటాము అని శిరస వహించినటువంటి వారందరూ తన వెనకాల దాటారు. కానీ ఆ దేవుని పరిపాలనలో నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి హాముగారి పిల్లలు, దేవుని పరిపాలనలో నుంచి పక్కకు తొలగిపోయిన హాముగారి పిల్లలు ఎవరు తెలుసా? ఐగుప్తీయులు. ఐగుప్తీయులు కానివ్వండి, కింద ఉన్న కూషు దేశస్థులు కానివ్వండి, వాళ్ళు ఎవరి పిల్లలు అనుకుంటున్నారు? హాముగారు. హాముగారు ఎవరు? నోవాహు గారి కుమారుడు. నోవాహు గారి కుమారుడైన హాముగారి పిల్లలే వీళ్ళు. వీళ్ళేం చేశారంటే దేవుని అండర్లో నుంచి పక్కకు తొలగిపోయారు. దేవుని కంట్రోల్లో లేరు, దేవుని పరిపాలనలో లేరు. కాబట్టి వీళ్ళేం చేశారో తెలుసా? వాళ్ళు దాటిన సముద్రం మేము కూడా దాటుతామని చెప్పేసి దాటే ప్రయత్నం చేశారు. సగానికి పోయి ఏమయ్యారు? మునిగి సచ్చారు. ప్రకృతి ఏం చేసింది? చంపేసింది. ఎవరిని చంపింది ప్రకృతి? ఎవరికి లోబడింది ప్రకృతి? చెప్పండి. ఎవడైతే దేవుని ఆధీనంలో దేవుని పరిపాలనలో కొనసాగుతున్నాడో అతనికి లోబడింది ప్రకృతి. దేవుని కంట్రోల్లో ఎవరైతే లేరో వాళ్ళను ముంచి లేపింది ప్రకృతి. అవునా? నిలువెత్తు నిదర్శనం కనబడుతుంది చూశారా? ఆ తదనంతరం దేవుని కంట్రోల్లో దేవుని పరిపాలనలను ఒప్పుకొని ఆయన అధికారాన్ని ఒప్పుకొని బ్రతుకుతున్నటువంటి మరొక వ్యక్తి ఆయన తదనంతరం యెహోషువ గారు యోర్దాను నది దాటి అవతలికి వెళ్ళిన తర్వాత హాయిని ఎరికో పట్టణాన్ని ఓడించి స్వాధీనపరుచుకున్న తర్వాత ఆ విషయం అమోరీయుల రాజులకు తెలిసినప్పుడు అమోరీయుల రాజులు 5 లేచి తమ సైన్యముతో ఎదిరించటానికి వచ్చినప్పుడు వాళ్ళను ఎదిరించటానికి యెహోషువ గారు వెళ్ళినప్పుడు వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళను మీరు జయిస్తారు అని చెప్పేసి దేవుడు చెప్పటంతో జయించటానికి యుద్ధం చేస్తుంటే అంతలోనే సాయంత్రం కావస్తుంది. సాయంత్రం అయితే చీకటి వేళ యుద్ధం చేయకూడదు, యుద్ధం చేయకపోతే ఎక్కడో అక్కడ పారిపోతారు, ఆల్రెడీ పారిపోతున్నారు. కాబట్టి పారిపోతున్నటువంటి వాళ్ళని పట్టుకొని చంపాలి అని అంటే చీకటి పడకూడదు అని చెప్పేసి ఒక సాధారణ వ్యక్తి, దేవుని పరిపాలనలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తి యెహోషువ గారు ఆర్డరే వేస్తాడు. ఎవరికి? సూర్యునికి చంద్రునికి ఆర్డర్ వేస్తాడు. ఏమన్నా తెలుసా? సూర్యుడా ఒక్కసారి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చదవండి, చూద్దాం. ఆ మాట మంచిగా ఉంటుంది. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. ఏమని ప్రార్థన చేయటం అయితే చేసేసాడు. కానీ ఆ తర్వాత వీళ్ళతో ఏం చెప్తున్నాడు? ఎవరితో? సూర్యునితోనూ చంద్రుడితో ఏం చెప్తున్నాడు అంటే, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొను వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ఎంత గొప్ప మాట! దేవుని పరిపాలనలో మనం బ్రతికితే మనకు ప్రకృతి ఎలా లోబడుతుందో చూడండి. ప్రకృతి ఎలా లోబడుతుందో చూడాలి మనం. అక్కడ దానికి ఎందుకండి? ఒక రాజు కూడా కాదు, దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజులు ఒక పక్క ఉండగా అటుపక్క ఇశ్రాయేలీయులు ఇటుపక్క యూదులు 2 రాజ్యాలుగా చీలిపోయిన తర్వాత ఇటుపక్క యూదులకు ఒక రాజు, అటుపక్క ఇశ్రాయేలీయులకు ఒక రాజు పరిపాలన చేస్తున్నప్పుడు ఒక సాదాసీదా వ్యక్తి వచ్చాడు. సాదాసీదా వ్యక్తి అంటే దేవుని పరిపాలనలో బ్రతుకుతున్న వ్యక్తి, దేవుని ఆజ్ఞల ప్రకారంగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తి, దేవుని
అధికారాన్ని ఒప్పుకున్నటువంటి దేవుని అండర్లో, దేవుని కంట్రోల్లో బ్రతుకుతున్నటువంటి వ్యక్తి వచ్చాడు, రాజు ముందు నిలబడ్డాడు. రాజుతో ఒక మాట చెప్పాడు, నేను మరలా చెప్పేంత వరకు చుక్క అంటే చుక్క వర్షం కురవదు, మంచు చుక్క కూడా అసలు కింద పడదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. కథం. అసలు అదేం లెక్క, ఒక మనిషి వచ్చి ఆర్డర్ వేసి వెళ్ళిపోతాడు. ఎవరికి? వర్షానికే. వెళ్ళిన తర్వాత ఆర్డర్ వేసి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఏలియా గారు. ఎవరైనా? ఏలియా గారు ఆర్డర్ వేసి వెళ్ళిపోతాడు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒక్కసారి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం చదవండి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడు నైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవడి అహాబు? ఎవడినా అనంటే ఇశ్రాయేలీలకు 7వ రాజు, ముక్కలైన 10 గోత్రికర్తల రాజ్యమైన ఇశ్రాయేలు రాజ్యానికి 7వ రాజు. అర్థమవుతుందా? ఆ 7వ రాజు చాలా దుర్మార్గముగా, భయంకరంగా దేవునిని కంప్లీట్గా పక్కన పెట్టేసి తమ చేతులతో నిర్మించుకున్నటువంటి వాటికి నమస్కరిస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ బ్రతుకుతున్నటువంటి దుర్మార్గుడైనటువంటి రాజు. తమ ప్రజలను, ఎవరైతే తమ ప్రజలలో ఉన్నటువంటి వారు నిజ దేవుని అండర్లో పని చేయాలి, నిజ దేవుని కంట్రోల్లో మేము బ్రతకాలి అనుకున్నటువంటి వారిని వెతికి పరిగెత్తించి వెతికి చంపుతున్నటువంటి ఒక భయానకమైన దుర్మార్గమైనటువంటి రాజు ఇతడు. ఎవడు? వీడే, అహాబు అనేటటువంటి రాజు. అలాంటి రాజుకు నిజం తెలియచేయటం కోసమని, వాస్తవాలు కళ్ళ ముందు విప్పి చూపించటం కోసమని చెప్పేసి దేవుని అధికారానికి లోబడి బ్రతుకుతున్నటువంటి ఒక ప్రవక్త వచ్చాడు. వచ్చి మాట్లాడుతున్నాడు, చెబుతున్నా నేను ఏమని చెప్తున్నా అంటున్నాడు. చూడు ఒకసారి. ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట అంటున్నాడు. ఎవరి మాటట? నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. కథం. ప్రకటించింది ఎవరు? దేవుడు కాదు, దేవుని అండర్లో ఉన్న ఒక వ్యక్తి. ఏం ప్రకటించాడు? వర్షం కాదు కదా, మంచు కూడా కురవదు అన్నాడు. 3 సంవత్సరాలు అల్లాడిపోయారు 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల తర్వాత కరుణించిన దేవుడు, కటాక్షించిన దేవుడు వర్షాన్ని ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఆ దేవుడు ఎవరిని అడుగుతాడో తెలుసా? వర్షం ఇస్తున్నానని. నాయనా నా కుమారుడా, నువ్వు ఆర్డర్ వేసావు వర్షం పడదని చెప్పేసి ఆపేశాను, ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి ఏదో ఏలియా గారిని పర్మిషన్ అడుగుతున్నట్టు ఉంటుంది అనమాట. అది దేవుని అండర్లో ఉంటే దేవుడిచ్చే ఆధిక్యత. అది దేవుని పరిపాలనలో నువ్వు ఉంటే దేవుడు ఇచ్చే ఘనత అది అనమాట. 3 సంవత్సరాలైంది, ప్రజలు అల్లాడిపోతున్నారయ్యా, నేను కురిపించాలనుకుంటున్నాను అని ఫస్ట్ ఎవరితో చెప్తాడు? ఆయనతోనే చెప్తాడు. నేను కురిపించాలని అనుకుంటున్నాను అని ఆయనకు చెప్పాల్సిన అవసరం ఉందా? అవసరం ఉందా ఆయనకు? కానీ చెప్తున్నాడంటే అర్థం ఏంటి? అవునా కదా? ఎందుకంటే నువ్వు చెప్పావు కురవదని చెప్పావు, ఆగిపోయింది. ఇప్పుడు నేను కురిపించాలనుకుంటున్నాను కాబట్టి నువ్వే వెళ్ళు, ఒకసారి చెప్పుకో అని. ఒకసారి 18వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆ మాట కనపడుతుంది మనకు. ఆ మాట మనకు కనపడుతుంది. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపించబోచున్నాను, నీవు వెళ్ళి అహాబును దర్శించుమని సెలవీయగా అంటున్నాడు. చూసా? అహాబు దగ్గరికి నువ్వు వెళ్ళు, ఎవరి ముందు నిలబడి నువ్వు సవాలు విసిరావు, ఇప్పుడు ఆయన ముందుకే వెళ్ళు మరలా అని చెప్పేసి పంపిస్తాను. ఎందుకంటే నేను కురిపించాలనుకుంటున్నాను, అది నీ ద్వారానే కురిపిస్తా, నువ్వు చెప్తేనే కురిపిస్తా. అది దేవుని పరిపాలనలో మనిషి బ్రతికితే అతనికి ఉండే ఆధిక్యత, అధికారం అట్లుంటుంది. అవునా కదా? ఈయన తర్వాత ఈయన గారు, మన ఏలియా గారు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసిన తర్వాత ఈయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయేటటువంటి కాలం సమీపమైనప్పుడు ఈయన తర్వాత ప్రవక్తగా ఉండబోయేటటువంటి ఇంకొక వ్యక్తి, అతను కూడా మంచి భక్తుడే, దేవుని పరిపాలనలో బ్రతకాలి అని ఆశించేటటువంటి వ్యక్తుడే.
ఎలీషా గారు. ఆయన చివరి దినాల్లో ఏలియాను అంటిపెట్టుకొని ఉన్నప్పుడు, అయ్యా ఇదిగో దేవుడు నన్ను యోర్దానుకు రమ్మన్నాడు, యోర్దానుకు వెళ్ళమన్నాడు అయ్యా అని చెప్పేసి ఏలియా గారు ఎలీషాతో అంటుంటాడు. అప్పుడు ఎలీషా గారు ఏం చెప్తుంటాడో ఒక్కసారి, ఆ సందర్భంలో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం మనం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం నుంచి, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం నుంచి చూడండి. అంతటా ఏలియా ఏం చెప్తున్నాడనంటే, యెహోవా నన్ను యోర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడవనని చెప్పెను గనుక వారిద్దరు ప్రయాణమై సాగి వెళ్ళిరి. ప్రవక్తల శిష్యులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు 70 మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరు యోర్దాను నది దగ్గర నిలిచిరి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి, ఏం మడత పెట్టి? కుర్చీ కాదు, ఏం మడత పెట్టి? దుప్పటి మడత పెట్టి కొడితే ఏం జరిగిందో చూడండి ఒకసారి. ఎన్నో వచనం అది? 8వ వచనం. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయేను గనుక వారిద్దరును పొడి నేల మీద దాటిపోయింది. మడత పెట్టి కుడితే దేన్ని? నీటిని. ఏ నీటిని? పారుతున్న యోర్దాను నది నీటిని మడతబెట్టి, దుప్పటి మడతబెట్టి కుడితే ఏం జరిగింది? అసలు అదేంది? ఇదేంది? అది మరి దేవుని పరిపాలనలో నువ్వు ఉంటే నువ్వు ప్రకృతినే కొట్టొచ్చు. దేన్ని కొట్టొచ్చు? ప్రకృతి నీకు లోబడుతుంది, నీకు భయపడుతుంది. అది దేవుని పరిపాలనలో ఉంటే ఉండే భాగ్యం, ఉండే ఆధిక్యత ఎంత గొప్పగా ఉంది. ఆయన మాత్రమే కాదు, ఆయన తదనంతరం తన శిష్యుడుగా ఉన్నటువంటి ఎలీషా గారు కూడా యోర్దాను నది దాటి ఉత్తరకు వచ్చిన తర్వాత తన గురువు లేదంటే ఏలియా గారు వెళ్ళిపోయిన తర్వాత, అగ్ని రథాల మీద ఎత్తబడిన తర్వాత అదే దుప్పటి కింద పడుతుంది. ఆ దుప్పటిని మరలా భుజాన వేసుకొని వస్తుంటాడు. రిటర్న్ వస్తున్నప్పటికి మరలా ఏం జరుగుతుంది? మరలా ప్రవాహం పారుతూ ఉంటుంది. ఏది? నది. ఆ నది దగ్గరికి వచ్చేసి మరలా ఈయన ఏం చెప్తున్నాడు ఒక్కసారి చూడండి. 14వ వచనం. ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలికి ఒడ్డునకు నడిచిపోయిందంట. అదే దేవుని అధికారానికి లోబడినటువంటి వ్యక్తి ఆ నదిని దాటాలంటే ఎన్ని అవస్థలు పడాలి చెప్పండి. కొన్ని క్షణాన ఆ నది కొట్టుకొని పోతుంటుంది, అవునా? వీడిని లాక్కొని పోతుంటుంది, తనలో కలిపేసుకుంటుంది, పానం తీసి సంపి చెవులు మూస్తుంది, అవునా? కానీ దేవుని అండర్లో, దేవుని అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రకృతిని ఎదిరించిన విధానం కనబడుతుంది. చూసారా? ఇంతే అనుకుంటున్నారా? మేము దేవుని అండర్లో ఉన్నాం, దేవుని పరిపాలనలో ఉన్నాం అనేటటువంటి వాడు ఎలా ఉంటారు? అలాంటి వారు ఎలా ఉంటారు? ఏ విధంగా ఉంటారు అని అంటే, ఈ ప్రపంచంలో రాజులనైనా, ఈ ప్రపంచంలో ఎవడినైనా సరే ఎవడి అధికారాన్నైనా సరే ధిక్కరించి ఎవడి అధికారానికి లోబడాల్సిన అవసరం లేదు అంట నేనైతే. ఇట్ మీన్స్ దీని అర్థం ఏంటి అంటే, అసలు వాళ్ళ అధికారానికి లోబడకూడదని కాదు. నువ్వు దేవుని అధికారానికి లోబడితే వాళ్ళు పెట్టుకున్నటువంటి రూల్స్ అండ్ అధికారాలు ఏవైతున్నాయో వాటిని మించినవి దేవుని అధికారాలు. కానీ ఒక విషయం చెప్తాను, నువ్వు దేవుని అధికారానికి లోబడి బ్రతికితే ఈ ప్రపంచంలో ఎవడైనా సరే, ఎంతటోడైనా సరే నీ ముందు తల వంచాల్సిందే అని చెప్పానా లేదా? అయితే క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో దగ్గర 100 నుంచి 120 దేశాలను ఒంటి చేత్తో పరిపాలిస్తున్నటువంటి ఒక చక్రవర్తి ఉన్నాడు. ఆ చక్రవర్తి పేరు నెబుకద్నెజర్. ఆ నెబుకద్నెజర్ అనేటటువంటి వ్యక్తి 90 అడుగుల బంగారపు విగ్రహాన్ని నిలబెట్టేసి, ఆ 90 అడుగుల బంగారపు విగ్రహాలకు అందరూ సకల రాజ్యాలలో నేను పరిపాలిస్తున్నటువంటి నా రాజ్యాలన్నింటిలో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి ఏం చేయాలి? పూజించాలి, నమస్కరించాలి, సాష్టాంగపడాలి అని చెప్పేసి ఆర్డర్ వేస్తాడు. ఈ ఆర్డర్కి ఎవడైతే లొంగడో, ఈ మాటకు ఎవడైతే
విధేయుడు కాడో అలాంటి వారిని నిర్దాక్షణ్యంగా ఇదిగో మండుతున్నటువంటి అగ్నిగుండంలో పడేయాలి అని చెప్పేసి ఒక అగ్నిహోత్రాన్ని కూడా నిలబెట్టేస్తాడు, రెడీ చేస్తాడు పక్కనే ఒక అగ్నిగుండాన్ని, అందులో నెట్టేసేయాల్సిందే అని చెప్పేసి రెడీ చేస్తాడు శిక్ష కొరకు అని చెప్పేసి. ఆ విధంగా రెడీ చేసి ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో అనేకులు చాలా మంది ఉన్నారు. అందరూ కూడా రాజుగారి ఆజ్ఞరా బాబోయ్, రాజుగా చక్రవర్తి గారి ఆజ్ఞ కాదంటే చచ్చిపోతాం, ఎందుకు లేని పని గొడవ అని అందరూ తలదించారు. కానీ ఇదిగో మేము ఆ దేవదేవుని, సృష్టికర్త అయిన దేవుని అధికారములో ఉన్నటువంటి వాళ్ళము, ఆయన మాటకు లోబడతాం, నీ మాటకు కాదు. ఆయన మాటకు వ్యతిరేకంగా ఉంది నీ ఆజ్ఞ, మేము లోబడం. ఆయన మాటకు వ్యతిరేకంగా ఉంటే ఎవడి మాటను లెక్క చెయ్యకు అని దేవుడే చెప్పాడు. కొత్త నిబంధనలో అయితే ఉంటాడు తెలుసా, తండ్రినైనను, తల్లినైనను, భార్యనైనను, పిల్లలనైనను, భర్త అయినను, ఎవడైనా కానివ్వండి, ఏ ఒక్కడైనా సరే నాకు వ్యతిరేకమైన ఆజ్ఞాపించి, నాకు వ్యతిరేకమైనటువంటి మాటలు చెప్పి నిన్ను ఆ మాటల ప్రకారంగా చెయ్యమన్నప్పుడు సజేమిరా నువ్వు ఒప్పుకోకు అని చెప్పాడు. నువ్వు నిజంగా దేవుని అధికారంలో, దేవుని అండర్లో, దేవుని కంట్రోల్లో ఉన్నటువంటి వ్యక్తివైతే ప్రాణం పోయినా ఒప్పుకోవు. అదే ఆ కాలములో చక్రవర్తిని ఎదిరించి నిలబడినటువంటి ముగ్గురు మొనగాళ్ళు అని చెప్పొచ్చు. ముగ్గురు మొనగాళ్ళు, ఆ ముగ్గురు నిలబడిపోయారు అంతే. ఆ మాట వినబడిపోయింది. చక్రవర్తికి వినబడిపోతే రౌద్రుడై ఆవేశంతో పరిగెత్తుకొస్తున్నాడు. ఎవరు ఎవరు వాళ్ళు, ఎచ్చట ఉన్నారు వాళ్ళు, నా మాటకు ధిక్కరించి నిలబడగలిగే సత్తా ఎక్కడిది వాళ్ళది అని చెప్పేసి అని అన్నప్పుడు, హలో, నువ్వు చక్రవర్తివి కావచ్చు, కానీ నువ్వు దేవుని మాటకు వ్యతిరేకమైనటువంటి ఆజ్ఞను పుట్టించి ఆయనకు వ్యతిరేకముగా ఒక విగ్రహాన్ని నెలకొల్పావు కాబట్టి నీకు మేము రెస్పెక్ట్ కూడా ఇవ్వం అని చెప్పేసి ఏమని మాట్లాడారు తెలుసా? రాజా, నా ఏలినవాడా, చక్రవర్తి అని మాట్లాడలే వాళ్ళు. నబుకద్నెజరా, నీకు సమాధానం చెప్పాల్సిన పని కూడా మాకు లేదు, ఏం చేసుకుంటో చేసుకోపో అన్నాడు. ఏం చేసుకుంటో చేసుకోపో అన్నాడు. అంతే కథం. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది మనోడికి. ఇంత మాట, ఎంత మాట, నన్ను నిలబెట్టి ఇంత పెద్ద మాట అంటారా మీరు? తగ్గేదే లేదు. మీరందరూ ఉన్న అగ్నిగుండాన్ని 7 times రెట్టింపు చేయండి, 7 అంతలు రెట్టింపు చేయండి, వీళ్ళందరినీ తీసుకెళ్ళేసి నెట్టేయండి అన్నాడు. పడేసేయండి అని అన్నాడు. కథం తగిలించేశారు. అటుపక్క ఇటుపక్క మొత్తం ఉన్న మంటను 7 అంతలు రెట్టింపు అంటే మామూలుగా కాదు. ఆ రేంజ్లో రెట్టింపు బగబగ మండిపోతుంది. సెగలు పొగలు మామూలుగా లేదు అసలు. ఆ భయంకరమైనటువంటి అగ్నిగుండంలో వీళ్ళను ఎమర్జెన్సీగా పడేయండి అని చెప్పేసి రౌద్రుడై ఆవేశంతో ఆర్డర్ ఇవ్వగానే ఇక వామ్ము ఆయన ఆవేశము, ఆయన ముఖ కౌడికలు చూసిన తర్వాత భయపడిపోయి పక్కనే ఉన్నటువంటి ఆయన వెనకాల ఉంటుంది ఇక బ్యాచ్, సైనికుల బ్యాచ్, ఇక పట 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 ముగ్గురిని లేపి లోపల పడేసి వీళ్ళు కలిపి చచ్చిపోయారు. వీళ్ళు ఎందుకు కాలిపోయారు అంటే వీళ్ళు దేవుని అండర్లో, దేవుని పరిపాలనలో లేనటువంటి వారు కాబట్టి అగ్నికి దరిదాపుల్లో వెళ్ళంగానే కాల్చి చంపేసింది వీళ్ళను. కానీ వీళ్ళు వేసిన ముగ్గురు మాత్రం నలుగురై తిరుగుతున్నారు లోపట. ముగ్గురే నలుగురై తిరుగుతుంటే అది చూసి కళ్ళు నిమురుకొని అలా తడుముకొని, ఒరే నలుగురు, అరే మనం వేసింది ముగ్గురా నలుగురురా అంటే, ముగ్గురే అయ్యా ముగ్గురే, మరి నాకేంట్రా నలుగురు కనపడుతున్నారు అని అంటే, అయ్యా నీకు మాత్రమే కాదు మాకు కూడా నలుగురే కనపడుతున్నారు అంతేనంటావా? ఈ వింత ఏంటి, నలుగురు కనపడుతున్నారు, మొదటి వ్యక్తి ముఖము కనబడట్లేదురా, చాలా దేవదూత ముఖము వలె తేజరిల్లుతుంది, అసలు కనబడట్లేదు, ఇదేంటి విచిత్రము, ఇదేమి ఆశ్చర్యం, నలుగురు కనపడుతున్నారు ఏంటి అని చెప్పేసి తొంగి చూసి అప్పుడు దగ్గరికి పోయి పిలుస్తాడు. ఎట్ట పిలుస్తాడో దెబ్బకు గొంతులో వణుకొచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది. అది దేవుని అండర్లో నువ్వు బ్రతికితే చక్రవర్తి 100, 120, 150, 200 దేశాలు వెళ్ళిన చక్రవర్తి అయినా సరే నీ ముందు గజ గజ వణుకుతూ మాట్లాడాల్సిందే. నువ్వు దేవుని కంట్రోల్లో, పరిపూర్ణంగా దేవుని కంట్రోల్లో నువ్వు బ్రతికితే అట్టుంటది. మరి ఏం చెప్తున్నాడో, ఎలా మాట్లాడుతున్నాడో ఒక్కసారి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చూద్దాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 23 నుంచి చూద్దాం, బాగుంటుంది సందర్భం. 23 నుంచి. శద్రకు, మెషాకు, అబేద్నెగోయను ఆ ముగ్గురు మనుష్యులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా, బంధింపబడి అంటే ఆ కాళ్ళు చేతులు కట్టేసి మరేశారు లోపలికి.
బంధింపబడి పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి ఏం చేస్తున్నాడు? మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. మంత్రులను పిలుచుకొచ్చి అడుగుతున్నాడు, అరే మనం మోక్షింది 3 నలుగురా అంటే వాళ్ళు అంటున్నారు, రాజా సత్యమే అంటే 3 మీరు అన్నట్టు 3 అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించును చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవదూతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము కావలి దగ్గరకు వచ్చి, శద్రకు, మెషాకు, అబేద్నెగో అయిన వారలారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలువగా శద్రకు, మెషాకు, అబేద్నెగో అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రము చెడిపోకుండుటయు, అగ్ని వాసనైనను వారి దేహమునకు తగలకుండుటయు చూచిరి. ఏం చూశారు? ఏ మనిషి అయినా సరే అగ్ని రగిలితే ఫస్ట్ కాలేది ఎంట్రుకలే. ఆ ఎంట్రకలు ఒక్కటి కూడా కాలకుండా చక్కగా బయటకు వచ్చి నిలబడితే కుక్కలు వాసన పడతాయి చూసావా? అట్లా వాసన పడుతున్న వాళ్ళు ఎవరో తెలుసా? నెబుకద్నెజరు యొక్క అధిపతులు, ప్రధాన మంత్రులు వాసన చూస్తున్నారు, ఉసుకు అనుకుంటూ. కుక్కలు వాసన పట్టినట్టు. ఎంత వాసన పట్టినా కాలిపోయిన వాసన రాదే? ఇది కనీసం చొక్కకు కూడా వాసన రాదే? ఒక ఎంట్రక కూడా కాలలేదే? అయ్యా ఇదెక్కడి వింత, ఇదెక్కడి విచిత్రం అని అంటే, బిడ్డా అట్టుంటదనమాట. దేవుని అండర్లో బ్రతికితే, దేవుని పరిపాలనలో బ్రతికితే అది. ఇప్పుడు రాజు నువ్వా వాళ్ళ చెప్పు, ఇప్పుడు చక్రవర్తి నువ్వా వాళ్ళ చెప్పు. గజ వణుకుతున్నాడు వాళ్ళ 3 చూచి. ఎవరు? చక్రవర్తికి చక్కర్లు వచ్చినాయి. ఏమొచ్చింది? చక్రవర్తికి చక్కర్లు వచ్చేసినాయి. కథ మామ్మో ఇదెక్కడి మాయా, ఇదెక్కడి వింత అంటే అట్టుంటది. మరి ఎంత అద్భుతం, ఎంత అమోఘం! దేవుని అండర్లో ఉంటే, దేవుని పరిపాలనలో ఉంటే, దేవుడు స్టార్టింగ్లో చెప్పినట్టు ఏ జంతువైనా, ప్రకృతి అయినా, గాలి కానివ్వండి, సముద్రం కానివ్వండి, నీళ్లు కానివ్వండి, అగ్ని కానివ్వండి, అన్నీ నీకు లోపడాల్సిందే. ఎందుకంటే వాటన్నిటిని నీ పాదాల కింద ఉంచాడు కదా దేవుడు. నిన్ను పరిపాలన చేయమన్నాడు. నీ చెప్పు చేతుల్లో ఉంటాయని చెప్పేసి అన్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని కంట్రోల్లో నుంచి పక్కకు దప్పుతావో అప్పుడు అవన్నీ రివర్స్ అవుతాయి. అప్పటి వరకు నీ ఆధీనంలోనే ఉంటాయి, నీ మాట వింటాయి అని చెప్పడానికి ఇప్పటివరకు ప్రకృతిని చూపించాను. ఒకటి చూపిస్తాను. ఆ తదనంతరం దేవుని కంట్రోల్లో, దేవుని పరిపాలనలో బ్రతుకుతున్నటువంటి మరొక మహోన్నత వ్యక్తి. మిగతా వాళ్ళందరికీ సాదాసీదా మామూలు వ్యక్తిగానే కనబడుతున్నా, దేవునికి మాత్రం విలువైనటువంటి వ్యక్తి. దేవుని అధికారంలో ఉండి దేవుణ్ణి ఎల్లవేళలా ధ్యానిస్తూ ప్రార్థిస్తూ బ్రతుకుతుంటే దేవునికి ప్రార్థన చేయటమే తప్పు అన్నట్టుగా ఒక చట్టాన్ని పుట్టించి క్రియేట్ చేసేసి ఆయనలో తప్పే లేకపోయినా తప్పును చూపించి ఫైనల్గా ఆ వ్యక్తిని అనేకమైనటువంటి సింహాలు ఉన్నటువంటి సింహపు బోనులో పడేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, దానియేలు గారు. ఆ సింహపు బోనులో పడేస్తే సింహాలు ఎవరికి లోబడతాయి? దేవుని చట్టానికి లోబడేటటువంటి వారికి. సింహము కాదు, ప్రకృతి లోబడుతున్నప్పుడు సింహం ఎంత, సింహాలు ఎంత చెప్పు. ప్రకృతి లోబడుతున్నప్పుడు ఆ విధంగా సింహము కూడా ఎంత ఆకలేసినా తన చుట్టూ తిరిగాయి రాత్రి ఎంతగాని తనను మాత్రం ముట్టలేదు. ముట్టవు. ఎందుకు ముడతాయి? ఎందుకంటే ఉన్నది ఎవరు అనుకుంటున్నావు? దేవుని మనిషి, దేవుని పరిపాలనలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తి. కాబట్టి ప్రకృతి అయినా, ప్రకృతిలో ఉన్న జంతువులైనా, చెప్పాడే లేదా స్టార్టింగ్లో, భూ జంతువులైనా, ఆకాశ పక్షులైనా, జలచరములైనా నిన్ను చూసి భయపడాల్సిందే. అందరికీ నీవంటే భయం 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 అని అన్నప్పుడు ఇప్పుడు దానియేలును చూసి భయపడుతున్న ఏంటి? అది సింహాలు భయపడుతున్నాయి. సింహాలను చూసి దానియేలు కాదు భయపడాల్సింది, దానియేలు గారిని చూసి సింహాలు భయపడుతున్నాయి. భూమిలో అయ్యనాయుడు ఈయనొచ్చాడేంటి, మన రాజు వచ్చాడేంటి అని శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాయి లోపల ఉన్నటువంటి సింహాలు. మన ఏలినవాడు
మన రాజు వచ్చాడు. ఎవరి రాజు? సింహాలకు రాజు. ఎవరు? ఎవరైతే దేవుని కంట్రోల్లో ఉంటారో, దేవుని పరిపాలనలో ఉంటారో వాళ్ళు ఎవరు? జంతువులకు రాజు, ప్రకృతికి రాజులు, ఆకాశ పక్షులకు రాజులు. రాత్రంతా చుట్టూ తిరుగుతున్నాయి, నమస్కారం చేస్తున్నాయి, సాష్టాంగ పడుతున్నాయి, సాగిల పడుతున్నాయి జంతువులు, కానీ టచ్ కూడా చేయి. పరుగు పరుగున వచ్చాడు రాజు తెల్లవారిన. అయ్యా బతికే ఉన్నావా అని అంటే, ఎస్ బ్రతికే ఉన్నా. ఒక మంచి మాట ఉంటుందండి, మస్తు ఉంటుంది. ఒక్కసారి 6వ అధ్యాయం 20వ వచనం నుంచి, 6వ అధ్యాయం 20వ వచనం నుంచి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం నుంచి చూద్దాం. సందర్భం బాగుంటుంది. అతడు అంటే ఎవరో తెలుసా? రాజు. రాజు అతడు చక్రవర్తి గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడుగెను. అందుకు దానియేలు గుహలో నుండి, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అనేను. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా బంట్రోతులను దానియేలును బయటికి తీసిరి. అతడు, ఈ మాట చూడండి, మనకు కావాల్సిన మాట ఇది. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు. అది లెక్క. దేవుని కంట్రోల్లో ఉన్నవాడయ్యా అతను, దేవుని పరిపాలనలో ఉన్నవాడయ్యా అతను. అందుకోసమే అతనికి ఏ హాని జరగదు. ఎందుకు? అతను దేవుని కంట్రోల్లో ఉన్న వ్యక్తి, దేవుని పరిపాలనలో ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. అది లెక్క. ఎంత అద్భుతం ఉంది. నేటికి కూడా చెబుతున్నాను నేను, ఇప్పటికీ కూడా జరుగుతుంది. ఇప్పటికీ కూడా నువ్వు పరిపూర్ణంగా దేవుని కంట్రోల్లో ఉండు. దేవుని కంట్రోల్లో ఉండి నువ్వు మాట్లాడే ప్రతి మాట సిద్ధించేలా చేయగలడు దేవుడు. దేవుని కంట్రోల్లో ఉంటే, నువ్వు పరిపూర్ణంగా దేవుని కంట్రోల్లో ఉండి ఒక పని జరుగుతున్నప్పుడు, ఒక మంచి పని జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి భయంగా అందరూ పనులు చేస్తుంటారు. వర్షం వస్తే పని అంతా పాడైపోతుందేమో అని అన్నప్పుడు నువ్వు నిలబడి చెప్పు, వర్షం రాదు, మీరు పని చేసుకోండి అని అనండి. నీ మాటకు విలువ ఇవ్వకపోతే అడుగు సృష్టి. ఎందును బట్టి? నువ్వు దేవుని కంట్రోల్లో ఉండుటను బట్టి అని చెప్తున్నాను. ఇలా బ్రతకాలి, బ్రతికితే బ్రతకాలి, ఇలాగే బ్రతకాలి అని అనిపించట్లే? ఈ బ్రతుక్కి అంతకు మించి ఏం కావాలి మనకు? ఈ బ్రతుక్కి అంతకు మించి ఏం కావాలి? ఎలా బ్రతకాలి? ఇప్పుడు వీళ్ళందరూ ఎవరో తెలుసా? ఒరిజినల్గా నిజమైన అసలు శిశులైన స్వతంత్రులు ఎవరు? వాళ్ళు. మేము రాజులం అనుకున్నటువంటి వాళ్ళే బానిసలు. ఎలాగో చెప్పనా చూద్దాం. దేవుని కంట్రోల్లో, దేవుని అండర్లో ఉంటే ఎలా ఉంటుందో చెప్పటం కోసం ఒక్కసారి సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం చూడండి ఒకసారి. ఏమంటున్నాడు? నీ బుద్ధి మీద ఆధారపడకుండా, నీ మనసు చెప్పినట్టు నడవకుండా, నీ ఇష్టానుసారంగా నువ్వు నడవకుండా ఏం చేయాలట? పరిపూర్ణమైన హృదయముతో, పూర్ణ మనసుతో ఏం చేయాలి? దేవుని యందు నమ్మకం ఉంచాలి. నీ ప్రవర్తన అంతటి అందు అనంటే ఉదయం నుంచి సాయంత్రం పడుకునేంత వరకు, వారానికి 7 రోజులు, సంవత్సరానికి 365 రోజులు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి అడుగు కూడా దేవుని పర్మిషన్తో, దేవుని చిత్తానుసారంగా ఉందా లేదా అని నీ ప్రవర్తన ఎంతటిలో దేవుని అధికారమునకు ఒప్పుకో. దేవుని అధికారాన్ని ఒప్పుకో. దేవుని అధికారంలో, దేవుని పరిపాలనలను ఏం చేయాలి? ఒప్పుకోవాలి. దేవుడు ఒక అధికారిని మనకిచ్చాడు. దేవుడు ఒక అధికారిని మన మీద నియమించాడు. ఎవరు చెప్పండి? ఈ కాలంలో అండి ఎవరు? యేసుక్రీస్తు. మర్చిపోయారా? ఇంత పెద్ద మాట మర్చిపోతే చచ్చిపోతారు. మర్చిపోతే ఏమైపోతారు? చచ్చిపోతారు చెప్తున్నా. ఎవరు? దేవుడు మన పైన ఒక అధికారిని నియమించాడు.
ఆయన అధికారానికి లోబడమంటున్నాడు, ఆయన అధికారాన్ని ఒప్పుకోమంటున్నాడు. కాబట్టి మనం ఏం ఒప్పుకోవాలి? ఎస్, నా రాజు, నా ప్రభువు అని మనం ఒప్పుకోవాలి. ఒప్పుకున్నట్టుగా బ్రతకాలి. ఒప్పుకుంటే ఏం జరుగుతుందట నెక్స్ట్ చెప్తున్నాడు, ఆయన అధికారమును ఒప్పుకునుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అది కదా, అప్పుడు ఆయన అంటే దేవుడు నీ త్రోవలను సరళం చేస్తాడు. నువ్వు వెళుతుంటే సముద్రం ఎడ్డొచ్చిందా, పాయలు చేస్తాడు. నువ్వు వెళుతుంటే అగ్ని అడ్డం తగిలిందా, ఆర్పేస్తాడు. నువ్వు వెళుతుంటే సూర్యుడు చంద్రుడు అడ్డం వచ్చారా, ఆపేస్తాడు. నువ్వు వెళుతుంటే సింహాలు ఎదురుపడ్డా, నది ఎదురైనా ఆగిపోవాల్సిందే. ఎప్పుడు ఎప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు దేవుడిని త్రోవలను సరళము చేయును అన్నాడు. చూసారా? ఇంకొక మాట 16వ అధ్యాయము సామెతల గ్రంథం, ఇంకా మంచి మాట అన్నమాట. 16వ అధ్యాయం 7వ వచనం చూడండి. నీ ప్రవర్తన నీ దేవునికి ఇష్టమైనప్పుడు అంటే ఆయన ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు, అంతేనా? బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడట, నీ శత్రువులను కూడా నీకు మిత్రులుగా చేయను. అంటే నీ ఇంట్లో ఉన్నటువంటి వారు దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆజ్ఞలు జారీ చేస్తున్నప్పుడు, ఆ ఆజ్ఞలను నువ్వు పాటించినప్పుడు నీకు శత్రువులు అవుతారు. కానీ నువ్వు మాత్రం ఎవరు ఫీల్ అవ్వకపోయినా, ఎవరు ఎలా ఉన్నా, ఏమైపోయినా, ఏం జరిగినా కూడా నువ్వు మాత్రం దేవుని అధికారానికి ఒప్పుకొని, దేవుని చిత్తానుసారంగా ఆయన అధికారమును ఒప్పుకొని, ఆయనకి ఇష్టమైనట్టుగా ఆయన పరిపాలనలో నువ్వు బ్రతికితే ఏం చేస్తాడట, నీ ప్రవర్తనను నచ్చిన దేవుడు ఏం చేస్తాడట, నీ శత్రువులందరినీ అలాంటి నీ శత్రువులనే మిత్రులుగా చేయగలను అని మాట్లాడుతున్నప్పుడు నీకు అర్థం కావాలి, నీ చుట్టుపక్కల వారిని ఇంకా స్పీడ్గా నీకు సొంతం చేస్తాడు. నీ భార్య పిల్లల్ని, నీ తల్లిదండ్రుల్ని, ఒకవేళ నువ్వు దేవుడిని నమ్ముకున్నావని, నువ్వు దేవుని వైపు వెళ్ళిపోయావని, దేవుని అండర్లో దేవుని వాక్యాల ప్రకారంగా నువ్వు ముందుకు సాగిపోయావని, ఈరోజు నేను తిడుతున్నటువంటి వారు, ఈరోజు నిన్ను నిందిస్తున్నటువంటి వారు, ఈరోజు నీ పైన దుమ్మెత్తిపోస్తున్నటువంటి వారు, నీకు వ్యతిరేకులైనటువంటి నీ సొంత వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఒకనొక రోజు నీ చుట్టుముడతారు, నీ దగ్గరికి వచ్చేస్తారు, నీ వెనకాల నిలబడిపోతారు. నీ ప్రవర్తన దేవునికి నచ్చినప్పుడు. దీనికి నిలువెత్తు నిదర్శనం నేనే ఎగ్జాంపుల్. స్టార్టింగ్లో నన్ను నిందించారు, దేవుని నమ్ముకున్నావని చెప్పేసి ఇబ్బంది పెట్టారు. అస్సలు ఇంట్లో ఉండటం కూడా నువ్వు అసలు పుట్టటమే దండగా, అది ఇది అని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళందరూ ఇంట్లో నుంచి గంటేశారు ఒకనొక సమయంలో. అలాంటి నా తల్లిదండ్రులు, నా వాళ్ళందరూ కూడా ఈరోజు ఏమయ్యారు, అందరూ క్రైస్తవులయ్యారు. అందరూ నేను ఒప్పుకున్న అధికారాన్ని ఒప్పుకున్నారు. నువ్వు చేసేదే నిజం, నువ్వు వెళ్ళే దారి రహదారి, పదాని దారిలోనే మేమందరం అని చెప్పేసి నిలబడిపోయారు. అలా నిలబెట్టగలిగాడు అని అంటే మన ప్రవర్తన దేవునికి ప్రీతికరమైతే ఏం చేస్తాడు, అందరినీ నీకు అనుకూలంగా మార్చేస్తాడు కదా. అయితే ఎప్పుడో మనిషిని స్వతంత్రుడుగా చేస్తే మనిషే ఆ స్వతంత్రాన్ని, తోటి మనిషే ఆ స్వతంత్రాన్ని హరించాడు అనే విషయం మనం చూసాం కదా. ఎందుకు హరించాడు, ఎందుకు తినేశాడు స్వాతంత్ర్యాన్ని, నీ స్వాతంత్ర్యాన్ని ఇంకోడు ఎందుకు తినేశాడు, నీ ఫ్రీడమ్ని ఇంకొకడు ఎందుకు హరించేశాడు అని అంటే నువ్వు దేవుని అధికారంలో నుంచి బయటికి వెళ్ళిపోయావు కాబట్టి నీ పైన వాడు అధికారి అయ్యాడు కదా. అయితే విచిత్రం ఏంటంటే నీ పైన అధికారి అయినటువంటి వాడు నేను స్వతంత్రుణ్ణి అనే భ్రమలో వాడు ఉన్నాడు. ఈరోజు ఎవరో ఒకరి క్రింద మనం ఉండకుండా, వేరే దేశస్తులు వచ్చేసి మనల్ని పరిపాలించకుండా మనల్ని మనమే పరిపాలన చేసుకుందామని వేరే దేశస్తుల్ని వెళ్ళగొట్టేసి అబ్బో స్వాతంత్రం అని ఎంజాయ్ చేస్తున్నటువంటి మీరందరూ కూడా బానిసలే. ఈరోజు మీకు అర్థం కావాలి, ఇంకొక మనిషికి కాదు బానిస. ఈరోజు మీరు ఎవరికి బానిస అనుకుంటున్నారు? ఇది అమోఘం అన్నమాట. ఇంకో మనిషి నుంచి విడిపించుకున్న నీవు, ఓ మనిషి, ఓ భారతీయుడా, నా భారతదేశపు సహోదరులు 10 సంవత్సరాలు ప్రతిజ్ఞ చేశాను నేను. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని 10 సంవత్సరాలు ప్రతిజ్ఞ చేశాను. నా సహోదరులతో నేను మాట్లాడుతున్నాను. భారతీయులారా, మీరందరూ బానిసలే. స్వతంత్రం వచ్చింది అని చెప్పేసి పండగ చేసుకుంటున్నారు ఈరోజు కదా. మీరందరూ బానిసలే. ఎవరికి బానిసలరా మేము అని అడుగుతామేమో. ఎవడికో కాదు, వచ్చిన తెల్లోల్ని మట్టు పెట్టి ఎరిక్కి పంపించేశాం కదా అని ఎంజాయ్ చేస్తున్నామేమో. ఈరోజు నిన్ను బానిసగా చేసింది ఎవరో తెలుసా? నువ్వు ఎవరికి బానిసో తెలుసా?
నీ శరీరానికి. నువ్వు ఎవరికి బానిస అంటే నీ శరీరానికి బానిసవు నువ్వు. అయ్యో, ఈ జ్ఞానము నీకు అర్థమవుతుందంటారా? అర్థమవుతుందంటారా మీకు? నువ్వు వేరు, నీ శరీరం వేరు అనేటటువంటి విషయం నీకు అర్థమైతే ఎంత అమోఘం, ఎంత అద్భుతం. అవునా కదా? నా చెల్లు పోయింది, నా చొక్క జరిగింది అని మాట్లాడుతున్నా నీకు అర్థం కావాలి, నువ్వు వేరు, నీ చొక్క వేరు అని, నువ్వు వేరు, నీ చెల్లు వేరు అని. అదే కోణంలో, అదే విధానంలో, అయ్యో నా చెయ్యికి దెబ్బ తగిలింది, నా కాళ్ళు ఇరిగింది, నా చెయ్యి ఇరిగింది, నా తల పగిలింది అంటావు కదా. నువ్వెవరు? నీ తల ఎవరు? నువ్వెవరు? నీ చెయ్యి ఎవరు? నీ చెయ్యి, నా చెయ్యి ఇరిగింది అని అంటావు కదా. నా చెల్లు పోయింది అన్నట్టు నా చెయ్యి ఇరిగింది అంటున్నావు కదా. నువ్వెవరు? ఆ నువ్వు ఎవరో నువ్వు తెలుసుకోగలిగితే నువ్వు, ఓ భారతీయుడైనటువంటి నా సహోదరుడా, నువ్వు బానిస. ఎవరికో తెలుసా? శరీరానికి బానిస. ఆ విషయం మొదటి శతాబ్దపు కాలంలో ఒక క్రైస్తవుడు అయ్యో అయ్యో నేను నా శరీరానికి బానిస అని ఇప్పటివరకు నాకు తెలియదు, ఇప్పుడే నేను తెలుసుకున్నాను, అయ్యో నేను నా శరీరానికి బానిస, ఈ శరీరంలో నుంచి నన్ను ఎవడు విడిపించగలడు అని పలికిన మహానుభావుడి మాటలు చదివి మనం పాట ముగించేసుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం చదువుకుని ముగించుకుందాం ప్రియులారా. అద్భుతమైనటువంటి మాట. రోమా పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడు ఒక్కసారి. 24వ వచనంలో అయ్యో అబాబాబాబా అయ్యో అని తెలుసుకున్న తర్వాత అయ్యో అని మొత్తుకుంటున్నాడు. అర్థమైన ప్రతి ఓడు కూడా ఇలానే బొమ్మలు పెట్టాల్సిందే, అయ్యో 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 అనాల్సిందే. అర్థం కానంత వరకే ఎంజాయ్లు, పండుగలు, పబ్బలు, స్వతంత్రం 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 అని ఎంజాయ్ చేస్తున్నటువంటి వాళ్ళకు అర్థమైతే బొబ్బలు పెట్టాల్సిందే, అయ్యో అనాల్సిందే. అయ్యో అని అంటున్నట్టు అర్థమైనటువంటి మహానుభావుడు, అర్థమైనటువంటి వ్యక్తి, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నేనెంత దౌర్భాగ్యుడను. ఎందుకయ్యా నేను దౌర్భాగ్యుడను నేను చెప్పుకుంటున్నావు అని అంటే, ఎట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును, నన్నెవడు విడిపించును. ఎక్కడి నుండి? ఎక్కడి నుండి? ఎక్కడి నుండి? మరణమునకు లోనగు నా శరీరము నుంచి నన్నెవడు విడిపిస్తాడు. అబా 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 ఏమన్నమాట అది? అది అర్థం కావాలి. భారతీయులు మాత్రమే కాదు, ప్రపంచంలో ఎన్ని దేశాలైతే మాది స్వతంత్ర దేశం, స్వాతంత్రము కలిగినటువంటి దేశం అని అనుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా అమాయకులారా వినండి, మీరు మీ దేహానికి బానిసలరా, మీరు మీ దేహానికి బానిసలు, బానిసలే మీరు, స్వతంత్రులు కారు, బానిసలు మీరు అన్న వాస్తవం తెలుసుకోండి. అప్పుడు పౌలు గారు నన్ను ఎవడు విడిపించును అని చెప్పిన తర్వాత ఏమంటున్నాడు చూసారా 25వ వచనంలో? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లిస్తున్నావయ్యా నువ్వు అనంటే అంటాడు, ఎందుకనంటే కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకును దాసుణ్ణి నేను. అంటే ఇప్పుడు మీరందరూ ఎవరు? స్వతంత్రులు కాదు, దాసులే. ఎవరికి? నీ శరీరానికి నువ్వు దాసుడివి అన్న విషయం గమనించుకొని అర్థం కావాలి. తర్వాత చెప్తున్నాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. 8వ అధ్యాయం 1వ వచనం నుంచి, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం, జీవాన్నిచ్చే ఆత్మ యొక్క నియమం అట పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ఎలా విడిపించను? హౌ అన్నప్పుడు నెక్స్ట్ ఎట్లనగా, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను, నా ధర్మం గొప్పది, నా ధర్మం గొప్పది అంటున్నటువంటి ఓ ధర్మ విరోధులారా, ధర్మం ధర్మం అని ధర్మం కోసం మనుషుల్ని చంపాలి అని బానిసత్వంలో ఉన్నవారలారా, నీ ధర్మశాస్త్రానికి ఉన్న నీతి నెరవేర్చబడాలి అని అంటే ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో, ధర్మశాస్త్రము ఏదైతే చేయలేదో అంటే ఏ ధర్మమైనా సరే, ఏ ధర్మశాస్త్రమైనా సరే వాటన్నింటికి మించింది క్రీస్తులో కనబడుతుంది, జరుగుతుంది. ఎలా జరుగుతుంది అని అంటే ఎట్లనగా, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దానిని దేవుడు చేశాడు. ఎవరు చేశారు? ఈ ప్రపంచంలో ఇజ్రాయేల్కో ధర్మశాస్త్రం, భారతీయులకు ధర్మశాస్త్రం, అందరికీ వాళ్ళ వాళ్ళ ధర్మం వాళ్ళకు ఉంది కదా. మా ధర్మం ఇది, మా ధర్మం. ధర్మం అంటే ఇంకొక కోణంలో వాళ్ళ భాషలో మాట్లాడితే వాళ్ళ మతం, మా మతం కోసం, మా ధర్మం కోసం. మీ ధర్మం ఏ ధర్మమైనా సరే అది మిమ్మల్ని స్వతంత్రులుగా చేయజాలదు. అర్థమవుతుందా? ఆ ధర్మం మిమ్మల్ని స్వతంత్రం చేయజాలదు. కాబట్టి ధర్మశాస్త్రం దేన్నైతే చేయజాలకపోయినో దానిని ఎవరు చేశారట? దేవుడు చేశాడట. ఎలా చేశాడు దేవుడు అనంటే, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు, అంటే స్వతంత్రులమైన మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని పాపాన్ని పరిహరించటం కోసం,
పాపాన్ని పరిహరించటం కోసం దేవుడు ఏం చేశాడట? దేవుడు చేశాడని చెప్పారు కదా. దేవుడు చేశాడు కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు పౌలు గారు యేసుక్రీస్తు ద్వారా. ఎందుకు యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు? తర్వాత దేవుడు చేశాడు అని ఎందుకు అన్నాడనంటే, ఆ దేవుడు ఏం చేశాడట? దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి, పాప శరీరాకారముతో పంపి అంటే ఈ ఆకారము పాపాన్ని ఆకర్షించేదే. ఎవడి శరీరమైనా, ఆఖరికి యేసుక్రీస్తు శరీరమైనా పాపాన్ని ఆకర్షించేదే. అందుకోసమే ఏమన్నాడు? తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి, యేసుక్రీస్తు యొక్క శరీరం, ఆయన శరీరమందు అంటే తన సొంత కుమారుని శరీరమందు పాపానికి శిక్ష విధించాడు. పాపానికి శిక్ష విధించాడు. కాబట్టి శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది అని అన్నాడు. చూసారా? కాబట్టి ఇప్పుడు చెప్పండి, స్వతంత్రులు ఎవరు? ఇది అర్థం కావాలంటే అమోఘం, అద్భుతం పెట్టి పుట్టాలి. ఎవడని అనుకుంటాడా నేను నా శరీరానికి బానిస అని? నేను స్వతంత్రుణ్ణి అని చెప్పేసి ఏం తినాలన్నా తింటున్నాను, ఏం చేయాలన్నా చేస్తున్నాను, ఏం తాగాలన్నా తాగుతున్నాను, ఎడుగుపోవాలన్నా పోతున్నాను, అనేకమైనటువంటి విచారాలు చేస్తున్నాను అనుకుంటావేమో. వరే, నువ్వు అంటే ఆత్మవి, ఒకే ఒక్క దేవుడు ఆత్మరూపి అయినటువంటి దేవుని బిడ్డవి. ఆ దేవుని దగ్గర నుంచి వచ్చిన నీవు మరలా దేవుని యొద్దకు చేరకుండా నిన్ను ఈ లోకంలో శరీర ఆశకు బందీ చేసేసి ఈ శరీర కోరికలు నెరవేర్చుకోవటం కోసం, పొట్ట కోసం, బట్ట కోసం ఆరాటపడుతున్నావు, పోరాటపడుతున్నావు. నీ గురించి నువ్వు మర్చిపోయినావు. ఓ అజ్ఞాని, స్వతంత్రుడవని అనుకుంటున్నటువంటి అజ్ఞాని, నువ్వు బానిసవిరా. పొట్టకు బట్టకు మాత్రమే నీ జీవితం. 60, 70, 80, 90 సంవత్సరాల జీవితం పొట్టకే బట్టకే బానిసైంది. ఆ పొట్టకు పెట్టలేక, బట్టలు కొనుక్కోలేక నీ పరిస్థితి ఏమైందో చూడు. అవునా కదా? కేవలం ఈ శరీరం కోసం మాత్రమే బ్రతుకుతున్నావు. కానీ ఏనాడైనా అంతము లేని, అంతము కాని శాశ్వతమైనటువంటి లోకంలో శాశ్వత కాలం జీవించగలిగేటటువంటి నీ గురించి ఆలోచించావా? నీకు మరణం లేదు, నీకు మరణమే లేదు. ఇంకొక లోకం ఉంది, దేవుడున్న మహాలోకము. అక్కడికి నువ్వు చేరాలి అని అంటే భూలోకములో ఈ శరీరములో నుంచి విడుదల కావాలి. ఈ శరీర ఆశల నుంచి, శరీర కోరికల నుంచి నువ్వు విడిపింపబడాలి. భూమి మీదనే అది జరగాలి. అది కేవలం దేవుడు చేశాడు. దేవుడు తన ప్రియ కుమారుడైన క్రీస్తు ద్వారా చేశాడు. దేవుడే చేశాడు. తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా చేశాడు. కాబట్టి రావాలి ప్రతి ఒక్కరూ ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి. అందుకోసమే భారతదేశం నా మాతృభూమి కాబట్టి, భారతీయులందరూ నా సహోదరులు కాబట్టి, నా భారత సహోదరులైనటువంటి వారందరికీ ఇస్తున్న పిలుపు, రండి క్రీస్తు దగ్గరికి, పొందండి విడుదల. రండి క్రీస్తు దగ్గరకు, కండి స్వతంత్రులు. అంతేగాని ఈరోజు ఏదో స్వతంత్రం వచ్చిందని ఆనందపడటం తప్పు కాదేమో, కానీ ఒరిజినల్ నిజమైన స్వాతంత్రం తెలుసుకోవాలి. మీరు స్వతంత్రం వచ్చిందని ఎంజాయ్ చేయటం మాత్రమే కాకుండా మీరు తెలుసుకోవాలి, మీరు నేటికి స్టిల్ బానిసలే, మీరు ఇంకా బానిసలే అనే వాస్తవాన్ని నా ప్రియ సహోదరులైనటువంటి వాళ్ళందరూ తెలుసుకోవాలి అని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లొంచినట్లయితే చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. కులం, మతం అనే ప్రాంతం అని తేడా లేకుండా ప్రపంచానికి ఒకే ఒక్క దేవుడా, సర్వ సృష్టిని సృష్టించిన వాడా, ఒక్క మానవుని నుంచి సకల జాతి మనుషులను నిర్మించి ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరికీ కన్న తండ్రి అయిన దేవానికి స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, మీరొక్కరే దేవుడు అని మరిచి తమ చిత్తానుసారముగా, తమ ఇష్టానుసారముగా తమ చేతులతో నిర్మించుకున్న వందల లక్షల కోట్ల మంది దేవుళ్లను నిర్మించుకొని మోసపోతున్నటువంటి మనుషుల యొక్క మనోనేత్రాలను వెలిగించమని ప్రాధేయపడుతున్నాం, బ్రతిమాలుకొంచున్నాం, గోజాడుతున్నాం. తండ్రి దేవా, మా సహోదరుల యొక్క కనువిప్పు కలిగించండి. మా సహోదరులు ఆలోచించగలిగే భాగ్యం అనుగ్రహించండి. వాస్తవాలను తెలుసుకొని ఇదేంటిది, మన శరీరాలకు మనం బానిసలమా, అలా ఎలా, ఏ విధంగా, ఎట్లా బానిస అనేటటువంటి ఆలోచన మీ బిడ్డలందరికీ, నా సహోదరులందరికీ అనుగ్రహించమని ప్రాధేయపడుతూ బ్రతిమాలుకొనుచు మీ పాదాల సన్నిధి నుంచి మా ఈ చిన్న ప్రార్థన, మా మనవిని మీ ప్రియ కుమారుడు, మా ప్రభు లోక రక్షకుడు, మా పైన అధికారిగా మీరు నియమించిన యేసు ప్రభు పరిశుద్ధ నామముననే ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము కన్న తండ్రి. ఆమేన్.